వాస్తవంగా ఆయన చనిపోయినప్పుడు కూడా నేను రాలేకపోయాను. మొత్తం ఈ ఒత్తిడి వల్ల మా జిల్లా పార్టీ వాళ్ళందరినీ వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళు అనుకున్నాను. తర్వాత సంతాప సభ రోజు కూడా ఆ రోజు వద్దాం అనుకుని అప్పుడు మీరు ఎన్నిగా చేసి వెళ్ళిపోయారు. సో ఇవాళ ఇట్లా రావాల్సి వచ్చింది. ఇవాళ వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ టైంకి రావాలని చెప్పి ఒక బిల్లు డిస్కషన్ లో భాగం ఏది జిఎస్టీ దాని మీద అది అందులో ఇన్వాల్వ్ అయితే మనకు సమాధానం కూర్చోవాలి. నేను 3 గంటల బయట వచ్చి కూర్చున్నాను. ఇది టైంకి వచ్చి ఎందుకంటే ఇంకో బిల్లు ఉంది గిల్ట్ అది ఇప్పుడు ఇమీడియట్ స్టార్ట్ అయ్యి ఉంటుంది బహుశా. గిల్ట్ అంటే సీరియస్ చేయాలి. లేకపోతే అసలు మానేద్దాం అనుకున్నాను. ఇది లేకపోతే మానేద్దాం అనుకున్నాను. ఇవాళ దానికోసం తప్పనిసరిగా ఆలోచన కమ్యూనిస్టులు అవసరం. కమ్యూనిస్టుల పైన ఏమి చేసినా అందరికి ఒక తేలిక భావన కనబడతా ఉంది. ఆ తేలిక భావన దాన్ని మనం ఎదురు కొట్టవలసిన పరిస్థితులు వచ్చాయి. బాగా ఎదురు కొట్టాలి. లేకపోతే ఇదంతా చూసారా, ఒక్కడవే ఉన్నా సరే మనం ఫైట్ చేయాలి. ఎంతమంది ఉన్నాం అనేది కాదు. ఇవాళ మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఆ జిల్లాలో సిపిఎం పార్టీకి కొద్ది మంచి పంచాయతీలు గెలిచారు. అలాగే మొత్తం మనం ఓపెన్ చేయాల్సి చేయిస్తా అయిపోయింది. మళ్ళా సరే ఎన్నికలు వచ్చినప్పుడు ఈ పొత్తులు ఇవి వచ్చినప్పుడు మనం ఎన్ని అనుకున్నా అప్పుడున్న స్థానిక పరిస్థితులను బట్టి ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు ఇవన్నీ అవుతా ఉన్నాయి. ఆ క్రమంలో మొన్న మేమేమో ఒక పద్ధతిలో పోదాం అనుకున్నాం. అది మాది వర్కౌట్ కాల. పొత్తు పార్టీ అది కాంగ్రెస్ తో అని అది ఇబ్బంది జరిగింది. సరే మీరు ఏదైనా కొన్ని పంచాయతీలు సాధించారు, అభినందనలు తెలియజేస్తూ ఇంకా బలపడాలి. సిపిఎం బలపడాలి, సిపిఐ బలపడాలి, మొత్తం లెఫ్ట్ పార్టీస్ అన్ని కూడా బలపడాలి. ఇవాళ మన గుమ్మడి నర్సయ్య గారి పైన ఏకంగా సినిమా కూడా తీస్తున్నారు. అంటే సామాన్య ప్రజల్లో కమ్యూనిస్టులు అంటే ఆ అభిమానం ఉంది. సామాన్య ప్రజలు మామూలుగా ఈ అధికారంలో అటు ఇటు దూకే వాళ్ళు మరి వాళ్ళే ఎక్కువ పేర్లు పెడతా ఉంటారు. నిన్న ఒక చోట ఉంటారు, ఇవాళ ఒక చోట, ఇంకో చోట. కానీ సామాన్యుడు నేను మన ఇట్లా చనిపోయినా కమ్యూనిస్టులు వాళ్ళు ఎవరైనా మన కమ్యూనిస్టులే కదా. ఎర్రజెండా పోసేవాళ్ళే, ఎర్రజెండా కోసం అడవుల్లో ఉన్నవాళ్ళే. ఇటువంటి అన్ని అంశాలపైన మనం మళ్ళా కలిసి కొన్ని ప్రజా ఉద్యమాలు కూడా చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికలు వచ్చేసరికి అది చాలా మంది అడుగుతారు, మీరు వీడప్పుడు బాగా కలిసి ఉంటారు, ఎన్నికలు వచ్చినప్పుడు ఏంటనేది. అది ప్రాక్టికల్ ఇబ్బంది. అది మనం అవునన్నా కాదన్నా ప్రాక్టికల్ ఇబ్బంది అవుతుంది. కానీ ఉద్యమాల్లో అయినా మనం కలిసి జాగ్రత్తగా చేసుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. నిన్న ఒక జరిగింది బీజేపీ వాళ్ళది ఇవాళ తెలంగాణ వరకు బాగా ఎక్స్పోజ్ అయిపోయారు. చాలా మంది నేను మొన్న మాట్లాడిన దానిలో బాగా ఎక్స్పోజ్ అయ్యారు. వాళ్ళ స్వరూపం, స్వభావం అవన్నీ కూడా కింద పల్లెటూళ్ళలో వాళ్ళకి కూడా వెళ్ళింది. ఇట్లా కొన్ని అంశాల పైన వాళ్ళని బాగా బీజేపీని ఎక్స్పోజ్ చేయాలి. సరే ఇక్కడ కాంగ్రెస్ ఉంది పిక్చర్ లో. కాంగ్రెస్ కు సంబంధించి సరే మేము ఎలైడ్ పార్టీగా ఉన్నాం. రేపు భవిష్యత్తులో మీరు ఎట్లా ఉంటారో కూడా తెలియదు, మీరందరూ ఎట్లా ఉంటారో మేము ఎట్లా ఉంటామో తెలియదు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎలైడ్ పార్టీగా ఉన్నాం. కానీ ప్రజా సమస్యలు వచ్చేసరికి ఈ పార్టీలతో నిమిత్తం లేదు. ప్రజా సమస్యలు వచ్చేసరికి ఏ పార్టీ అయినా సరే ప్రజల సమస్యల మీద మాత్రం మనం గట్టిగా దెబ్బలాడాల్సిందే. ఇప్పుడు నేను నేను అదే చెప్తాను. ఇప్పుడు నిన్న ఇరిగేషన్ దాని మీద ఈ గవర్నమెంట్ తప్పలేదని చెప్పి ఇప్పుడు హిల్ట్ ఉంది. హిల్ట్ ఆ భూములు అమ్మొద్దని చెప్పడానికి పోతున్నాను నేను. మనం ఏది వచ్చినా ప్రజలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రజల తరఫునే మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో అందువల్ల సరే ఏది ఏమైనా రామారావు గారికి ఆయన మరణం పట్ల మనం ఈ సమావేశం తరఫున సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కేసును త్వరితగతిన బయటికి తీయాలి. లేకపోతే వీళ్ళకి చేత కాకపోతే ఇంకేమవుతుంది. సరే దీనికి సంబంధించి ఏదైనా సరే మనం రంగారెడ్డి గారు చెప్పినట్టుగా
సీఎం దృష్టికి తీసుకురావాలి. సీఎంనే అడుగుతాం, విచారణ చేయమని సీఎం గారికి ఒక లెటర్ మీరు తయారు చేస్తే అదే అడిగి, ఇప్పుడు ఇన్ని నెలలైనా వాడు తేల్చలేకపోయారు కాబట్టి సిట్ లాంటిది వేయండి అని చెప్పి అడుగుదాం. మీరందరూ ఏకాభిప్రాయం అయితే ఆ విధంగా చేద్దామని చెప్పి తెలియజేస్తూ, నాకు ఒక విధంగా మిమ్మల్ని అందరూ చూస్తేనేమో సంతోషంగా ఉంది. కమ్యూనిస్టులు అంటే నికరమైన కమ్యూనిస్టులు అందరూ ఇక్కడ కూర్చున్నాం. ఒక విధంగా చూస్తేనేమో ఇటువంటి చూస్తే బాధేస్తుంది. అందరినీ ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడికి వస్తే మన వాళ్ళందరినీ కలుస్తా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అటు బయటకు వేసామనుకో మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. అందరూ కల్లోలిత్తమే మైండ్ అంటారే అట్లా అయిపోయింది. సరే, ఏదన్నా ఈ మనకు మంచి రోజులు వస్తాయని రావాలని కోరుకుందాం. కమ్యూనిస్టులు అందరికి మంచి రోజులు రావాలని కోరుకుందాం. అప్పటి వరకు మనం అలు పెరగని పోరాటం చేస్తూనే ఉందాం. ఆ క్రమంలో రామారావు గారి సేవలను కూడా స్ఫూర్తిగా తీసుకుందాం. ఆయన ఆ ఊరిని నిలబెట్టుకున్నాడు. మరణించి కూడా ఆ పంచాయతీని గెలిపించాడు. మళ్ళా ఆయనకి మనం జోహార్లు అర్పిస్తూ మీ అందరికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ.